ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే, సాధారణంగా మనకి ఎవరన్నా యాక్సిడెంట్‌లో చచ్చిపోయారు. లేదు ఎవరన్నా అన్యాయంగా చావుకి కారణమైతే, కారణమైన నిందితుల్ని అరెస్ట్ చేయండి అంటాం. చచ్చిపోయినటువంటి వాళ్ళ పట్లన సంఘీభావం వ్యక్తం చేస్తాం. ఇప్పుడు 'వి ఆర్ విత్ గాజా', 'వి ఆర్ విత్ సిరియా' ఇట్లాగే కదా మనం చెప్పేది. అంటే బాధితుల పక్షాన్ని నిలబడతాం. విచిత్రం ఏంటంటే, తమిళనాడులో 41 మంది ప్రాణాలు తీసింది విజయ్ ర్యాలీ. విజయ్ మీద ఎఫ్ఐఆర్ లేదు. ఓ పార్టీకి సంబంధించిన 4 మీద పెట్టారు. గుడ్, అదొకటి అయిపోయింది. ఆ తర్వాతన విజయ్కి సంబంధించి ఇప్పుడు విజయ్కి వ్యతిరేకం ఎవరు అక్కడ? ద్రవిడ మున్నేట్ర కజగం డిఎంకే ప్రభుత్వం అక్కడ అధికారంలో ఉంది. కాంగ్రెస్ దేంట్లో భాగస్వామిగా ఉంది? ఆ డిఎంకే కూటమిలో భాగస్వామి. ప్రభుత్వంలో భాగస్వామి ఇవ్వలేదు అనుకోండి స్టాలిన్, డిఎంకే కూటమిలో భాగస్వామి. అట్లాగే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కూటమిలో డిఎంకే భాగస్వామి. ఈ డిఎంకే విజయ్ని తిట్టిపోస్తుంది. అదే సందర్భంలో విజయ్ డిఎంకేకి వ్యతిరేకంగా నేను ప్రభుత్వాన్ని సక్రమంగా పరిపాలిస్తాను, సైద్ధాంతికంగా అయితే డిఎంకేతో నాకే విభేదాలు లేవు, నాకు సైద్ధాంతిక విభేదాలు అయితే బీజేపీతో అని చెప్తున్నాడు. ఇప్పుడు ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి విజయ్కి రాహుల్ గాంధీ ఫోన్ చేయడం ఏంటి? మద్దతు ప్రకటించడం ఏంటి? దేనికి మద్దతు? 41 మందిని చంపినందుకు మద్దత? కరెంటు తను వచ్చే టైంలో కరెంటు తీసేపిచ్చి తొక్కిసలాట జరగడానికి కారణమైనందుక? లేదు గాయపడిన దాదాపు 150 మంది దాకా గాయపడ్డందుక? గాయపరిచినందుకు విజయ్కి మద్దతు ప్రకటించారా? దేనికి మద్దతు ప్రకటించినట్టు?